వెల్కమ్ టు V9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవం వేడుక. చేనేత కళాకారుల ఆదాయానికి ప్రభుత్వ ప్రోత్సాహం. గ్లోబల్ మార్కెట్లో పోటీకి చేనేతకు ప్రచారం. డబుల్ ఇంజిన్తో చేనేత రంగ బలోపేతమే లక్ష్యం. రైతుల కోసం మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమన్న మోదీ. వ్యవసాయంపై రాజీ లేదని స్పష్టం చేసిన మోదీ. ట్రంప్ సుంకాలపై పరోక్షంగా స్పందించిన మోదీ. రైతుల ప్రయోజనాలే ప్రధానమని పేర్కొన్న ప్రధాని. బీసీ రిజర్వేషన్లపై ఆది శ్రీనివాస్ ఫైర్. అసెంబ్లీలో సపోర్ట్ చేస్తూ కేంద్రంలో వ్యతిరేకత ఎందుకు అని ప్రశ్న. బీసీ హక్కులపై బీజేపీ కుట్ర చేస్తోందన్న ఆది శ్రీనివాస్. బీజేపీకి చిత్తశుద్ది లేదన్న ప్రభుత్వ విప్. కిషన్ రెడ్డిపై పొన్నం తీవ్ర విమర్శలు. బలహీన వర్గాలపై బీజేపీ మోసం చేస్తోందన్న పొన్నం. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం చేతులు దులుపుతోందనడం సరికాదని వ్యాఖ్య. కిషన్ వ్యాఖ్యలు దారుణమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే మంగళగిరిలో 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చేనేత కళాకారులకు ప్రోత్సాహకంగా పలు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. బహుళ రంగాల్లో వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే మార్గదర్శకం అవుతుందని పేర్కొన్నారు. లోకల్ నుంచి గ్లోబల్ మార్కెట్లో చేనేత ఉత్పత్తులు పోటీ పడేలా ప్రమోషన్ కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్స్ తో చేనేత రంగం బలోపేతమవుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. చేనేత కుటుంబాల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపై ప్రధాని మోదీ పరోక్షంగా స్పందించారు. భారత రైతుల, మత్స్యకారుల, పాడి రైతుల ప్రయోజనాలపై రాజీకి సిద్ధం కాదని స్పష్టం చేశారు. ప్రపంచ వాణిజ్య ఒత్తిడులను రైతుల ప్రయోజనాలే ప్రధానమని అన్నారు. అవసరమైతే తాను మూల్యం చెల్లించేందుకు సిద్ధమని తెలిపారు. దేశ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చే విధానమే కొనసాగుతుందని మోదీ పేర్కొన్నారు. सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। किसानों की आय बढ़ाना, खेती पर खर्च कम करना, आय के नए स्रोत बनाना, इन लक्ष्यों पर బీసీల రిజర్వేషన్లపై బీజేపీ అసెంబ్లీలో సపోర్ట్ చేస్తూ కేంద్రంలో వ్యతిరేకంగా వ్యవహరించడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల పేరిట బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. బీజేపీకి చిత్తశుద్ది లేదని, ఎప్పటికీ బీసీ ఓట్లను మోసం చేసే పార్టీగా చరిత్ర చెబుతుందని హెచ్చరించారు. బీసీలలో ఒక చర్చ జరుగుతున్న వేళ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన జరిగి రాహుల్ గాంధీ గారి ఆలోచనతోటి 42% రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చట్టం కూడా రూపొందించబడి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అసెంబ్లీలో సై అన్నటువంటి బీజేపీ కేంద్రానికి పంపిన తర్వాత ఎందుకు నై అంటుందనేది చెప్పవలసిన బాధ్యత ఉన్నప్పటికీ ఎందుకు యూటర్న్ తీసుకున్నారని చెప్పని మా బీసీ బిడ్డలు భాజపాని అడుగుతున్నప్పటికీ కూడా నోరు మెదపకుండా ఇంకా వారే విమర్శలు చేస్తున్నటువంటి వైనాన్ని తప్పడు. ముస్లింల పేరిట అడ్డుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి భాజపాని అడుగుతా ఉన్నాం. మీ గుజరాత్ రాష్ట్రంలో స్వయంగా నరేంద్ర మోడీ గారే అన్నారు, ముస్లింలో ఉన్నటువంటి పేదలు సుమారు 70 జాతులకు సంబంధించిన వారికి మీరు రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నామని. నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉంది, మహారాష్ట్రలో ఇచ్చుకుంటున్నారు. కాశీ నుంచి గెలుపొందిన నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్లో కూడా ఇచ్చుకుంటున్నారు. మన తాత ముత్తాతల నుండి కూడా ముస్లింలలో ఉన్నటువంటి దూదేకులు కానీ తుర్క కాశీ కానీ ఇక ఇతరత్ర వాళ్ళందరూ కూడా బీసీ జాతులలో ఉన్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వమే వారిని బీసీలలో ఉంచినటువంటి సందర్భంలో కులగణంలో వారి కులాన్ని చెప్పుకునే సందర్భంలో వారు వచ్చేటువంటి సందర్భం ఉంటే ముస్లింలను అడ్డు పెట్టుకొని ఈరోజు బీసీలకు మీరు అన్యాయం చేస్తున్నటువంటి వైనం కరెక్ట్ కాదన్నమాట ఈ సందర్భంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు మా బీసీలు అంటే మీకు శుద్ధశుద్ధి లేదన్నమాట ఒక రూపంలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2017లో జస్టిస్ రోహిణి కమిషన్ వేశారు. ఈ దేశంలో ఓబీసీల స్థితిగతుల పైన సబ్ కేటగరైజేషన్ పైన 12 వారాల్లో తేల్చమని. అసలు 12 వారాల్లో ఎలా తెలుస్తుందో సాధ్యం ఎలా అవుతుందో ఆ మ్యాజిక్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. బలహీన వర్గాల రిజర్వేషన్ల విషయంలో కేంద్రం చేతులు దులుపుతోందని ఆరోపించారు. బీసీల రిజర్వేషన్లపై మాకేం సంబంధం లేదన్న కిషన్ వ్యాఖ్యలు దారుణమన్నారు. సికింద్రాబాద్ ప్రజలు అన్ని గమనిస్తున్నారని బీజేపీ బహిరంగంగా బలహీన వర్గాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఎన్నికల ముందు మాటలు తర్వాత మోసమేనని ప్రజలు గుర్తించాలన్నారు. సమాజానికి కాలంటం పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరా? ఎందుకు ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన నోటికాడి కూడును ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీరు అన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది మాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం అనడం జరిగింది. కేంద్ర మంత్రిగా నేను మీకు ఒక లెక్క రాస్తా ఉన్నా, లిఖితపూర్వకంగా రాష్ట్ర మంత్రిగా బలహీన వర్గాల బిడ్డగా బలహీన వర్గాల శాఖ పక్షాన మీరు మాట్లాడినటువంటి మాటకు లిఖితపూర్వకంగా ఇది మా పరిధి కాదు, రాష్ట్రంలో మీరే చేసుకోండి, మీరే ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన మాట ఉందో అదొక లిఖితపూర్వకంగా ఇవ్వండి. మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు. మా ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉన్నది, మా ప్రభుత్వంకు బాధ్యత ఉన్నది. మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నిన్నటి జంతర్ మంతర్ దాకా ఏ కార్యక్రమమైనా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శాసనసభలను గౌరవిస్తూ అధికార వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. వైఎస్ఆర్సీపీ ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద 3700 పర్మిట్ రూములకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతులిచ్చిందని, కమిషన్ల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. మద్యానికి ప్రోత్సాహం ఇస్తూ ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. మహిళల భద్రత, కుటుంబాల శాంతిని దెబ్బతీసే ఈ నిర్ణయాన్ని ప్రజలు తిప్పికొట్టాలని కోరారు. నారావారి సారా తాగటానికి చంద్రబాబు నాయుడు గారు పర్మిట్ రూముల పేరుతో పర్మిషన్స్ ఇచ్చాడు. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారావారి సారా తాగటానికి నారావారి కేబినెట్ నిన్న నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3736 మద్యం దుకాణాలకు సంబంధించి ప్రతి ఒక్క మద్యం దుకాణానికి పర్మిట్ రూమ్ కి నిన్న చంద్రబాబు నాయుడు గారు గేట్లు ఎత్తేశాడు. ఇప్పటికే రాష్ట్రంలో 65,000కు పైగా బిల్డ్ షాపులు ఉన్నాయి, 3736 మద్యం దుకాణాలున్నాయి. మద్యం గుడి పక్కన బడి పక్కన ఏర్లై పారుతా ఉంది. స్కూల్కి వెళ్లేటటువంటి పిల్లలకు కూడా దీన్ని అలవాటు చేశారని చెప్పి సాక్షాత్తు తెలుగుదేశం ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసరావే చెప్పినటువంటి పరిస్థితి. తిరుపతి లాంటి నగరంలో భూమన అభినయరెడ్డి గారు వెళ్లి ఏదైతే మద్యం దుకాణాలకు సంబంధించి పొద్దున్నే మద్యం అమ్ముతున్నటువంటిది చూపించినటువంటి పరిస్థితి. ఇలా ఈ రాష్ట్రం అంతా ఎక్కడికక్కడ మద్యం ఏర్లై పారుతా ఉంది.
కేవలం చంద్రబాబు నాయుడు గారు తనకు వచ్చేటటువంటి డబ్బుల కోసం ఏదైతే ఇప్పుడు పర్మిట్ రూములకు పర్మిషన్స్ ఇస్తే వీళ్ళంతా సిండికేట్ కాబట్టి కొన్ని వందల కోట్ల రూపాయలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి ప్రతి నెల ఇస్తారు. మొన్న షాపుల దగ్గర కూడా సిండికేట్ అయ్యారు. అలానే మధ్యలో మార్జిన్ పర్సంటేజ్ ని మద్యానికి సంబంధించి దుకాణాలకు సంబంధించి మార్జిన్ ని 14% పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 3,000 కోట్ల నష్టం వస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం 100 కోట్లు లాభాలు వస్తాయి కాబట్టి ఆ విధంగా చేశాడు. ఈయన ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా అంతే. అంతకుముందు కూడా 4,390 మద్యం షాపులు ఉండేవి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. 4,390 పర్మిట్ రూములు ఉండేవి. 45,000 బెల్ట్ షాపులు ఉండేవి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆయన్ని తీసేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కేవలం మద్యం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు 35,000 కోట్ల టార్గెట్ పెట్టారంటే ఈ సంవత్సరం 35,000 కోట్ల ఆదాయం రావాలంటే విచ్చలవిడిగా తాగాలి. అందుకని ఈరోజు 125% బీర్ల అమ్మకాలు పెరిగినాయి. 125% బీర్ల అమ్మకాలు పెరిగినాయి. సో విచ్చలవిడిగా తాగిస్తా ఉన్నారు. 99 రూపాయల పేరుతో చీప్ లిక్కర్ని తీసుకొని వచ్చి ఈరోజు ప్రజల ప్రాణాలను తీసేస్తా ఉన్నాడు. సో ఈ మందు తాగితే ఖచ్చితంగా, ఎందుకంటే 99 రూపాయలకి ఏమొస్తుంది? 99 రూపాయలకు మద్యం ఇస్తున్నారంటేనే అది చీప్ అని లెక్క. సో అలాంటి సుమో, స్టార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, ఇలా ఊరు పేర్లైనటువంటి బ్రాండ్లను తీసుకొని వచ్చి అది ఒక రకమైనటువంటి దోపిడీ. మహారాష్ట్ర బారామతి ఎంపీ సుప్రియా సదానంద్ సూలే ఘాటుగా స్పందించారు. దేశాన్ని ఒక వ్యక్తి భావోద్వేగాల మేరకు నడిపించలేమన్నారు. రాజ్యాంగం ప్రకారం మాత్రమే దేశం నడవాలన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధికి ఉందని గుర్తు చేశారు. న్యాయం, సమానత్వం వంటి అంశాల్లో రాజీకి తావులేదన్నారు. రాజ్యాంగం ప్రకారమే దేశ రాజకీయాలు నడవాలని స్పష్టం చేశారు. ये देश किसी के मन मर्जी से नहीं चलता है, संविधान से चलता है। और जिस तरह से आज आप देख रहे हैं, आज जब हम संसद में चाह रहे हैं कि अच्छी SIR पे चर्चा हो, कांग्रेस पूरी ताकत से, इंडिया अलायंस पूरी ताकत से चर्चा के लिए तैयार है, लेकिन बीजेपी कह रही है कि ऐसा कोई कायदा नहीं है। मैं आपको बड़ी जिम्मेदारी से कहना चाहती कि आरोप झूठ है। संविधान में ऐसा कभी भी नहीं लिखा है कि इलेक्शन पे चर्चा नहीं हो सकती। इलेक्शन पे एक सशक्त लोकतंत्र में चर्चा हो सकती है और कांग्रेस पूरी तरह से इस मामले में सही काम कर रही है। हम सब कांग्रेस पार्टी के साथ पूरी ताकत से है। रेवांत हमारे भाई हैं। मुझे आज भी वो दिन याद है जब पहली बार संसद में आए थे, तब उन्होंने मुझे वायदा किया था कि मैं कांग्रेस का మాజీ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు రాజీనామాపై ఆయన సతీమణి భావోద్వేగానికి గురయ్యారు. పార్టీలతో సంబంధం లేకుండా కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజీనామా నిర్ణయం తేలికైనది కాదని, దీని వెనుక అనేక కారణాలున్నాయని తెలిపారు. కుటుంబం తరపున కార్యకర్తలకు మద్దతుగా నిలబడతామని చెప్పారు. కార్యకర్తల రోడ్డున పడకూడదన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. మీకు మేము ఎక్కడ దూరమయ్యే సమస్యనైతే ఉండదు. ఏ రోజు కూడా ఆయనకు అలవాట్లేదు. ఈ పార్టీ ఆ పార్టీ ఆయన మొహం చూసి కొట్టు పెట్టే రకం కాదు. మీరు ఇదంతా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజైనా ఏ పార్టీ వాళ్ళైనా కానీ మనని హత్తుకొని భుజాన్ని ఎక్కించుకొని తిరిగిన ఆయన మీ అందరికీ తెలుసు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏమి లేదు. ఏ పార్టీ ఉన్నా మీరందరూ మా కుటుంబ సభ్యులే. అంత తేలికగా మేము ఈ నిర్ణయం అయితే తీసుకోలేదు. మీ అందరికి మేము ఎట్లా అంటారని మీరందరూ ఈరోజు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, చావనికైనా సిద్ధమవుతున్నారు. అట్లనే కేసీఆర్ సార్కి గువ్వల బాలరాజు కూడా అంతే. ఆయనకి ఏమన్నా అయిందంటే ఈయన తట్టుకోడు. ఆయన మీద ఈగ వాలనీయను అని చెప్పిన ఆయన ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించాలి. మనకు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మన మీద ఎన్నిసార్లు దాడులని మీ అందరికీ తెలుసు. ఏ రోజు ఎవరు కూడా మన దగ్గరకు వచ్చిందైతే లేదు. ఆయన పులి కాబట్టి నిలబడ్డాడు, తట్టుకున్నాడు. మీ అందరు ఉన్నారు వెనకాల అన్న ధైర్యం ఆయనకి, మీకేమో ఆయన ఉన్నారన్న ధైర్యం మీ అందరికి. ఈ 2 కాంబినేషన్ లేకపోతే అచ్చంపేటే లేదు, రాజకీయాలే లేవు. ఒక మనిషి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడంటే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని విన్నంతసేపు ఒకటే అబ్జర్వేషన్, ఎందుకు తీసుకుండు మాకు చెప్పకుండా తీసుకుండు అంటే ఈడ కూర్చున్న అర్ధ గంటలనే
నేనే మారిపోతానేమో అని భయమవుతుంది. ఎందుకంటే మీరందరూ మాకు అట్లా తొందరపడేమి ఆవేశపడేమి నిర్ణయం తీసుకోలేడు. అన్ని కూలంకుషంగా కూర్చొని సంవత్సరం పాటు అందరినీ అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఈ నిర్ణయానికి వచ్చిండు. మీరందరూ ఆయనకి సహకరిస్తే ఇట్లాంటిది ఇంకా 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 మంచి మంచి కార్యక్రమాలు డెవలప్మెంట్లు మీ అందరికి అండా దండ ఆయన ఎక్కడున్నా చేస్తాడు. ఎవరిని కూడా ఆయన ఫోర్స్ చేస్తలేడు. ఇప్పుడు మీరు ఆ పార్టీలకు రండి, ఈ పార్టీ నేను ఏడిపోతే అడిగి రండి కూడా అని అంటలేడు. మాజీ ఎంపీ మాలోత్ కవిత కేంద్రంలో కాంగ్రెస్ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రైలులో తరలించిన ధర్నాకు వచ్చిన వారు 300 మందికి మించలేదని ఎద్దేవా చేశారు. బీసీ బిల్లుపై కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదన్నారు. రాష్ట్రపతి ఆమోదించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న విషయం మర్చిపోయి గవర్నర్ దగ్గర డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టే కాంగ్రెస్ తంతు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అసలు నిన్న ఏదైతే జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు ధర్నా పెట్టిండ్రో మొన్న 2 రోజుల మొత్తం 2-3 రోజుల క్రితం ఏం చేసిండ్రు, హైదరాబాద్లో ఓ ట్రైన్ జెండా ఊపి మేము ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున చేస్తున్నాము, స్తంభింపజేస్తున్నాం అని చెప్పి ఏదో షో ఆఫ్ చేసి ఏదో డ్రామా చేసి తిప్పి కొడితే 200-300 మంది ఒక ముఖ్యమంత్రి సాక్షాత్ వారు వచ్చి ధర్నా చేస్తే 200-300 మంది కూడా లేకుండా ఏదో తూతూ మంత్రంగా బీసీ నాయకులు అంటే బీసీ బిడ్డలంటే మాకు ప్రేమ ఉంది, రిజర్వేషన్ ఏదో కొట్లాడుతుందని చెప్పేసి మీరు హైడ్రామా ఏ చేసిండ్రో ఫస్ట్ అది అట్టరీ ఫ్లాప్ అది. ఎందుకంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు ఏదైతే ఇప్పుడు గవర్నర్ దగ్గర ఏదైతే ముసాయిదా పెట్టిండ్రో అసలు వాస్తవంగా వాళ్ళు ఇంతైనా జ్ఞానం ఉందా? ఇంతకుముందే బీఆర్ఎస్ మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్ చేనేతల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. యువగలం పాదయాత్రలో సమస్యలు తెలుసుకుని ఇప్పటికే పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గతంలో ప్రతిపక్షంలో ఉండగానే సొంత నిధులతో చేనేతలు స్వర్ణకారుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో పాటు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని హర్షం వ్యక్తం చేశారు. చేనేతలతో కుటుంబ సంబంధం ఉన్నట్లే భావిస్తున్నట్లు తెలిపారు. మేము చేస్తాం జరిగింది. మంగళగిరిలో పద్మశాలి సోదరులకి 2 కుల వృత్తులుంటాయి. ఒకటి చేనేత, రెండోది స్వర్ణకార వృత్తి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి 873 రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం. కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు గాని ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం. షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా. మీరు పడుతున్న ఇబ్బందులు మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2022లో ఈ వీవర్శాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది. ఈ రోజు డిజైన్లు కానివ్వండి, లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి, తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి, మార్కెట్ లింకేజ్ కానివ్వండి, ఈ అన్నిటి ద్వారా ఈ రోజు చేనేత సోదరులకి ఆదాయం 30% మేము పెంచాం. కానీ నేను ఆనందంగా లేను. నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం 100% ఆదాయం పెంచాలని, రెట్టింపు చేయాలని. సార్, యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి, ధర్మవరం, మంగళగిరి, ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా. వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది. ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా, చేనేత సోదరులు నేను దత్తత తీసుకుంటున్నానని. కొంతమంది ఎగతాళి చేశారు, కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు. కానీ నా ఆలోచన ఒక్కటే, చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, వాళ్ళ ఆదాయం రెట్టింపు చేయాలి. ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తత తీసుకుంటానని ఆనాడు చెప్పాను. ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి, మోడర్న్ కలర్స్, స్కిల్లింగ్, మార్కెట్ లింకేజ్, ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం. అందుకే నేను మంగళగిరి చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే. నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి, లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి, వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళ. ఎన్నికలు వస్తే చాలు అక్రమాలకు పాల్పడడం చంద్రబాబుకు అలవాటేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. పులివెందులలో టీడీపీ నాయకులు నిస్సిగ్గుగా ప్రవర్తించారని విమర్శించారు. జెడ్పీటీసీ ఎన్నిక గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని అన్నారు.
కొండేపిలో కూడా టీడీపీ నేతలే గెలిచినట్లు ప్రకటించుకున్నారని చెప్పారు. ప్రజలు ఈ కుట్రలను గమనిస్తున్నారని, ఈసారి చంద్రబాబుకి గుణపాఠం చెబుతారని అంబటి హితవు పలికారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలు టీడీపీ చేస్తోందని మండిపడ్డారు. ఏ నియోజకవర్గమైనా గెలవాలంటే ఇలా కుట్రలతో కాకుండా ప్రజల మద్దతుతో గెలవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు తీరును చూస్తున్నారని, తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక, చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి, ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జడ్పీటీసీ, దురదృష్టవశాత్తు ఆ జడ్పీటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు. ఇంకెంత ఉంది, 12 మాసాలు ఉంది. ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి, డబ్బు ఖర్చు పెట్టన్నా గెలవాలి, అధికార దుర్వినియోగం చేసి గెలవాలి, లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్లయితే కొండెపి అనే జడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి. ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జడ్పీటీసీని కైవశం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు. ఇక పోలీసు వారైతే చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగుదేశం పార్టీ రౌడీలుగా వ్యవహరించేటటువంటి పరిస్థితి. మా వాళ్ళ మీద దాడి జరుగుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు. దాడి జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. హోంమంత్రిగా పనిచేసిన సబితా ఇందారెడ్డి మీద పోలీసులే విచారణ చేయడం అంటే కాంగ్రెస్ నేతలపైనే దౌర్జన్యమని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 3 ఏళ్లలో మేమే అధికారంలో వస్తామని, అప్పుడు అబద్దాలాడే అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కేటీఆర్ పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు సమగ్ర వ్యూహంతో ముందుకు వస్తామని అన్నారు. హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంతంత పోలీసు వాళ్ళు ఎగిరిపోయి రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇవాళ పరిగి మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా. ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా. మొన్న ఇక్కడ చూసిన నేను ఖైరతాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి, ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు పలుకుతున్నారు. ఏమని? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కువ టైం లేదు, 2-2.5 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తున్నాం. ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో, ఎవరైతే అతి చేస్తుండ్రో, ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా. నేను ఇదివరకు కూడా చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా, బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం, ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం. ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు. అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది. సురేంద్ర ఒక మాట అన్నాడు. కర్నూలు డీఐజీ చేసిన ప్రతి వ్యాపారం వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని ఘాటుగా స్పందించారు. కడప జిల్లాలో యువత ఉద్యోగాలను మానేసి రాజకీయ పార్టీల కోసం హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో జిల్లాలో జరిగే హింసకి రాజకీయ పార్టీల ప్రేరణే కారణమన్నారు. యువతను ఉపయోగించి అర్లలకు తెరలేపే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అధికార యంత్రాంగం నిర్ధారించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. ప్రజలు ఐక్యంగా ఉండి అల్లర్లను ఖండించాలని సూచించారు. కర్నూలు డీఐజీ గారు వైసీపీ వాళ్ళు ప్రత్యాపారం చేస్తే ఇట్లాగుంటుందన్నారా? అంటే కడప జిల్లాలో కొంతమంది ఉద్యోగస్తులు ప్రభుత్వం బాబు జాగ్రత్తగా ఉద్యోగం చేసుకోండి అని చెప్పని పంపిస్తే వాళ్ళు ఉద్యోగం చేయటం మానేసేసి వాళ్ళు ప్రత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఈ కడపలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ అరాచకాలు, ఈ అకృత్యాలు, ఈ దాడులు, హింస, పోనీ ప్రతి హింసలో ప్రతిరోజు జరిగే గొడవల్లో ఎవరన్నా కొత్త వాళ్ళు పాల్గొంటున్నారంటే కాదు. మొత్తం ఎవడైతే మొదటి రోజు దాడిలో ఎవడు పాల్గొన్నాడో, నామినేషన్ రోజు బెదిరింపులు ఎవడున్నాడో, 2వ రోజు గొడవలు ఎవడున్నాడో, 2వ రోజు చంపడానికి ప్రయత్నం ఎవడు చేశాడో, 3వ రోజు ఆడే, అంటే అన్ని గొడవల్లో కూడా వాళ్ళే ఉంటున్నారు.
దాని అర్థం ఏంటి? కొంతమంది ఉద్యోగస్తులు కడప జిల్లాలో ప్రస్తుతం ఈ ఎలక్షన్ జరిగే చోట పులివెందుల్లో ఉద్యోగాలు చేయమంటే ఉద్యోగాలు చేయకుండా వాళ్ళు పత్యాపారం చేయటం వల్ల ఇవాళ ఎన్నికల్లో హింస జరుగుతుందనేది మనకు అందరికీ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. సార్ కర్నూలు డిఐజీ మేము ఉన్నాం కాబట్టి తలలు తేకుండా ఉన్నాయి అంటున్నారు సార్. దాని మీద కర్నూలు డిఐజీ గారు మేము ఉన్నాం కాబట్టే తలలు తెగలేదన్నారా? అంటే ఆయన చెప్పేది ఏంటంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రాము వాళ్ళిద్దరూ తలకాయలు తెగకుండా బతికి ఉన్నారంటే నేను ఉండటం వల్లే ఆయన అంటున్నారు. అంటే దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు అంటే ఇటువంటి అధికారులు ఇక్కడే ఉండిపోతున్నారు. ఇంత నైపుణ్యం అమోఘమైనటువంటి స్కిల్స్ ఉండి రమేష్ యాదవ్ అలాగే వేల్పుల రాము తలలు తెక్కకుండా, అంటే మామూలుగా అయితే ప్లాన్ ప్రకారం తలలు తెగిపోవాలనుకుంటా, తలలు తెక్కకుండా కాపాడినటువంటి ఇటువంటి అధికారులకి ఖచ్చితంగా పీపీఎంఎస్ లేదా పీపీజీఏ అవార్డులుకి ఖచ్చితంగా వాళ్ళకి అర్హులు, వాళ్ళకి ఇవ్వాలి. అంటే ప్రెసిడెన్షియల్ పోలీస్ మెరిటోరియస్ సర్వీస్ అవార్డ్సో లేదంటే కనుక ప్రెసిడెన్షియల్ పోలీస్ గ్యాలంటరీ అవార్డ్సో ఇటువంటి ఉన్నతమైనటువంటి అవార్డు ఇద్దరు ప్రాణాలు రమేష్ యాదవ్ తల తెక్కకుండా అలాగే వేల్పుల రాము తల తెక్కకుండా కాపాడినటువంటి ఈ పెద్ద అధికారికి ఖచ్చితంగా పీపీఎంఎస్ కానీ పీపీజీఏ కానీ ఈ రెండిట్లో అంటే రాష్ట్రపతి పోలీసు అత్యున్నత అంటే ఉన్నతమైనటువంటి సేవలు అందించినందుకు ఇచ్చే అవార్డు కానీ లేదా గ్యాలంటరీ అమోఘమైనటువంటి సర్వీస్ ఇచ్చినటువంటి పీపీజీఏ ఈ రెండిట్లో ఏదో ఒకటి అన్ని రకాలుగా ఇవ్వటానికి అర్హత ఉందని చెప్పని వారికి ఇవ్వాలని చెప్పని నేను రాష్ట్రపతి గారిని కూడా కోరుకుంటున్నాను. సార్ నిన్న జరిగిన ఇన్సిడెంట్లో బాధితులకి బట్టలంతా రక్తం మరకలు ఉన్నాయి కానీ ఒంటి మీద గాయాలు లేవని కర్నూలు డీజీ గారు అంటారు. ఒళ్ళంతా రక్తం అంటే బట్టలంతా రక్తం ఉంది కానీ ఒంటి మీద ఒక్క దెబ్బ లేదని అన్నారా? అంటే ఏం చేస్తాం, దురదృష్టం పరిస్థితులు ఏంటంటే కొంతమందికి పొలిటికల్ క్యాట్రాక్ట్ అని చెప్పని వస్తుంది. సాధారణంగా వయసు పెరిగే కొందికి కళ్ళకి క్యాట్రాక్ట్ వస్తుంది. అది క్యాట్రాక్ట్ పరిపక్వతకు వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తుంటారు. కానీ పొలిటికల్ క్యాట్రాక్ట్ అంటే రాజకీయ శుక్లాలు వచ్చిన వాళ్ళకి చేయగలిగేది ఏముంటుంది? అధికారం పోయినప్పుడు ఉన్న రాజకీయ పార్టీకి ఎవడైతే వాళ్ళ అధికారంలో ఉన్నాడో ఆ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి అధికారం పోగానే ఆటోమేటిక్గా వీళ్ళకి కూడా ఈ రాజకీయ శుక్లాలన్నీ కూడా ఆటోమేటిక్గా ఆపరేషన్ లేకుండానే కరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇంకా 3.5 సంవత్సరాల్లో ఈ రాజకీయ శుక్లాలు తొలగే వరకు ఎదురు చూస్తూ ఉంటాం. మహారాష్ట్రలో ఓటర్ల పెరుగుదలపై రాహుల్ గాంధీ తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. 5 ఏళ్ల కంటే 5 నెలల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా పెరగడం పలు ప్రశ్నలు తలెత్తించేలా ఉందన్నారు. పోలింగ్ ముగిసే సమయానికి ఓటింగ్ శాతం హఠాత్తుగా పెరగడానికి కూడా ఆయన దుయ్యబట్టారు. అసెంబ్లీలో ఎన్నికల్లో ఓడిపోయినా లోక్సభలో ఘన విజయం సాధించామని గుర్తు చేశారు. 2 ఎన్నికల మధ్య కోటి కొత్త ఓటర్లు ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఈసీకి లేఖ రాసిన ఓటర్ల లిస్టు ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. And Maharashtra, as I've said, और ये हमने पब्लिकली कहा, इलेक्शन कमीशन को कहा, महाराष्ट्र में more voters added in 5 months than 5 years. More voters added in 5 months than in 5 years. Caused us suspicion. More voters than the entire population of Maharashtra. Again, very surprising fact. And then huge jump in voter turnout after 5 p.m. And everybody saw this. महाराष्ट्र में विधानसभा में हमारा गठबंधन वाइप आउट हो जाता है और लोकसभा में कुछ ही महीने पहले हमारा गठबंधन स्वीप करता है. Very suspicious. And Maharashtra में we found at the state level
that Lok Sabha और विधानसभा के बीच में 1 crore new voters came into the game. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 14న కరీంనగర్లో బీసీ గర్జన నిర్వహించనున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభ జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టసభల్లో సాధించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలన్నారు. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీల శక్తిని చూపుతామని హెచ్చరించారు. బీసీ సమాజానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతున్నారు. సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నేతలు కార్యకర్తలు భారీగా హాజరు కానున్నారు. బీసీ గర్జన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 11వ తేదీన మేమందరం అక్కడికి వెళ్తున్నాం. 14th నాడు మరి మీటింగ్, ఆ తర్వాత మొదటి మీటింగ్ కాబట్టి ఆ తర్వాత జరిగే జిల్లాల మీటింగ్ కూడా మరి వీలైతే ఆ రోజే అనౌన్స్ చేయడం జరుగుతుంది. మేము డే 1 నుంచి చెప్తున్నాం, ఇది తీర్మానం ద్వారా ఆర్డినెన్స్ ద్వారా జరగదు. ఇది 9th షెడ్యూల్లో పెడితే పార్లమెంట్లోనే మరి చట్టం తెస్తే తప్ప ఇది జరగదు అని చెప్పి చాలా స్పష్టంగా మేము చెప్పినటువంటి సందర్భం. మేము డే 1 నుంచి కూడా చెప్తున్నాం, ఇది మోసాలు జరుగుతున్నాయి, ఇక్కడ వీళ్ళు మోసం చేస్తున్నారు, అక్కడ వాళ్ళు మోసం చేస్తున్నారు అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పినటువంటి అంశం. మేము డే 1 నుంచి మా డిమాండ్ ఒకటే, 42% రిజర్వేషన్ చట్టసభల ద్వారా వచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి. లేకపోతే ఎన్నికలకు పోతే ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సత్తా భవిష్యత్తులో చూడబోతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు మా నాయకులు, మా సీనియర్ నాయకులు అందరూ కూడా మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి డ్రామాల విషయంలో, మరి అదే విధంగా కరీంనగర్లో జరిగబోయే మీటింగ్ విషయంలో చాలా అంశాల విషయంలో చర్చలు చేసుకోవడం జరిగింది. కాబట్టి భారీ బహిరంగ సభ కరీంనగర్లో 14వ తేదీన జరగబోతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V9 న్యూస్.